వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రెడీ అవుతున్నాయి. కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఊహించినట్టుగానే తమిళనాడులో అంటే బిగినింగ్లో డిఎంకే గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పడం జరిగింది. ఇది పీపుల్స్ పల్స్ కానీ, ఇంకా ఆత్మసాక్షి కానీ, ఇంకా చాణక్య కానీ, ఇలాంటి కొన్ని సర్వేలు డిఎంకేకి ఎడ్జ్ ఉన్నాయని చెప్పినటువంటి విషయం తెలిసిందే. అప్పుడు విజయ్కి వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇచ్చిన పరిస్థితి. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో యాక్సిస్ మై ఇండియా అనేటువంటిది సర్వే విజయ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు, ఆయనే ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఒక ఎంజీఆర్ తరహాలోనే, ఒక ఎన్టీఆర్ తరహాలోనే మొదటిసారే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది, కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే విజయ్ నిజంగానే విజయం దిశగా దూసుకుపోతున్నట్టుగానే అనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రచారంలో విజయ్ వాడటం అనేటువంటిది ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. విజయ్ కొన్ని ఏరియాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోని చూపించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని విజయ్ చూపించడం అనేటువంటిది ఇప్పుడు చాలా సెన్సేషన్ అవుతుంది. ఎందుకనంటే తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించడం వల్లే ఈ ఫలితాల్లో విజయ్ ముందంజలో ఉండటానికి కారణమా అనేటువంటి విశ్లేషణ కూడా జరుగుతోంది. ఎందుకనంటే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఇంకో ప్రాంతీయ పార్టీ నాయకుడు ఫోటోని చూపించడం అనేటువంటిది ప్రచారంలో వాడటం అనేటువంటిది బహుశా మన దేశ రాజకీయ చరిత్రలో ఇది మొదటిసారి అయి ఉండొచ్చు. సో అందుకే ఇప్పుడు వైసీపీ శ్రేణులంతా కూడా విజయం వైపు దూసుకెళ్ళటం అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం కింద చూస్తూ వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన జోష్ నెలకొన్నటువంటి విషయం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి విజయ్కి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కొన్ని సారూప్యతలు ఉన్నాయి అనేటువంటిది మనం స్పష్టంగా గమనించవచ్చు. ఎందుకనంటే ఇద్దరు కూడా ఒక ఫుల్ క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తులు. అఫ్ కోర్స్ విజయ్ ఒక సినిమా నటుగా క్రేజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనకు తెలిసిన విషయమే ఆయనకి ఎంతటి సమ్మోహన శక్తి ఉందో, అలాగే కష్టపడి ఆయన పార్టీని చాలా ప్రాబ్లమ్స్లోంచి ఆయన ఎన్నో రకాలుగా అణిచివేతలకు గురి చేసేటువంటి పరిస్థితుల్లోంచి ఆయన తన పార్టీని నిలబెట్టుకోవటం, ఒంటరి పోరాటం చేయటం. అక్కడ విజయ్ కూడా అంటే ఆయన వచ్చి పార్టీ పెట్టి తక్కువ టైంలోనే ఇదైనా కూడా ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా విజయ్ మీద కూడా దాదాపుగా కొన్ని శక్తులు విజయ్ యొక్క హవాని అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఒక కరూరు తొక్కిసలాట జరిగినప్పుడు కానీ, ఆయన మీద రకరకాల కేసులు పెట్టడం కానీ, ఇంకా ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఇలా కొన్ని అంటే అఫ్కోర్స్ షార్ట్ టైంలోనే అవన్నీ జరిగినా కూడా ఒక స్ట్రగుల్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లో స్ట్రగుల్ వేరు అది కంప్లీట్గా. కానీ కొన్ని సారూప్యతలు అంటే ముఖ్యంగా ఎంతమంది ఫోర్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతోమందితో అలయన్స్ కలవాలి, పొత్తుల కోసం ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా ఆయన ఎక్కడ ఇదవ్వకుండా, స్థైర్యం కోల్పోకుండా ఒంటరిగా వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే విజయ్కి కూడా చాలా పొత్తుల గురించి చాలా ఆఫర్స్ వచ్చినటువంటి పరిస్థితి. కానీ విజయ్ కూడా ఎక్కడ బెసకుండా తన స్వశక్తిని నమ్ముకుని ఇప్పుడు ఆల్మోస్ట్ విజయం దిశగా వెళ్తున్నారు అని అంటే బహుశా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినా కూడా ఆశ్చర్యం లేదు అన్నట్టుగానే ఇప్పుడు మొదటి దశ రౌండ్ ఫలితాలు అనేటువంటివి తెలుస్తున్నాయి. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హవా తమిళనాడులో కూడా ఉంది అనేటువంటిది. ఎందుకనంటే ఆ మధ్యన ఫంక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కొడుకు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ విజయ్ కూడా కలవడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా ఇదిగా మాట్లాడుకోవడం జరిగింది. ఆయనకి అక్కడ ఉన్న క్రేజ్ కూడా చూసాం మనం తమిళనాడులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదేమైనా సరే ఇప్పుడు విజయం దిశగా దూసుకుపోవటం అనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, ఆయన యొక్క విజయ్ తంత్రం, జగన్ మంత్రం పనిచేసిందా అన్నట్టుగా ఈ ఫలితాలు చూస్తుంటే తెలుస్తుంది. అఫ్కోర్స్ మరికొద్ది గంటల్లోనే మనం పూర్తి ఫలితాలని చూడబోతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.